గ్లాస్ మల్లెపూలు ఎంత? గ్లాస్ మల్లెపూలు 10 రూపాయలమ్మా. 10 రూపాయలు 6 రూపాయలకి ఇస్తావా? 5 గ్లాసులు. ఎన్ని గ్లాసులు? 5 గ్లాసులు తీసుకుంటే 6 రూపాయలకి ఇస్తే. 6 రూపాయలకి అసలు ఇవ్వమమ్మా. ఈ ఇంట్లో 15 రూపాయలకి అమ్మా. మీకు మా తెలిసిన వాళ్ళని 10 రూపాయలకి వేస్తున్నాం. మీకు 9 రూపాయలకి అస్సలు తగ్గేది లేదమ్మా. మాకు కేజీ 400 పడుతుందమ్మా. ఎలా ఇమ్మంటారు? సరే అయితే పొద్దున్నే మళ్ళీ బేరం నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటండి? మన ఖాళీగా ఉన్న పెరట్లో బొండు మల్లెలు నాటుదాం అనుకుంటున్నాం. ఏమంటావు? మంచిదే, కానీ ప్రజలు దోపిడీ చేస్తున్నట్టుండి. బొండు మల్లెల్ని కొనేది ధనికులే కదా. సరే అయితే 2-3 ముందు పని మంది తీసుకురండి. సరే, నేను ఎలా వెళ్ళొస్తాను. బాబయ్య, కాస్త పని దొరుకుతుందా? ఆ పని నువ్వు చేయలేవు తాత. బాబయ్య, ముందు పని ఏంటో చెప్పండి బాబయ్య. 2 మూలలోతున గోతులు తవ్వాలి. నువ్వు తవ్వగలవా? తవ్వగలను బాబయ్య. చాలా బొండు మల్లెలు నాటాలి. నువ్వు నాటగలవా? బాబయ్య నేను చేయగలను బాబయ్య. ప్లీజ్ ఆ పని చేయండి. సరేనా, చేయగలంటేనే ఇస్తాను. బాబయ్య చేయగలను. నెలకి ఎంత ఇవ్వమంటావు? మీ సిద్ధం బాబయ్య. నెలకి 30 రూపాయలు ఇస్తాను. బాబయ్య కష్టం చూడండి బాబయ్య, చాలా పని చేయాలి బాబయ్య. మీకు కొంచెం దయ కలిసి. నాతో బేరాలు లేవు. సరే బాబయ్య, మీ సిద్ధం. నేను చోటు చూపిస్తాను. ముందు ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను. సరే బాబయ్య. నాన్నగారు, ఈ తాతగారు ఎవరు? చెప్తాను రా. మీ కూతురా అండి? నా కూతురు. ఓయ్, ఏంటండి? ఇతనే నేను తీసుకొచ్చిన పనివాడు. నమస్కారం. నెలకి ఎంత ఇస్తున్నారేంటి? నెలకి 30 రూపాయలు. ఏమంటావు? సరే పర్లేదులేండి. అమ్మా, మీకు దయ తెలిసి మీరు వదిలేసిన అన్నం కాస్త, మీకు అవసరం లేని గంజి కాస్త నాకు ఇస్తే మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఏమంటావు? సరేనేనండి, ఎట్లాగో వృధాగా పారిపోతే గంజే కదా, తాతకి పెడితే ఏం నష్టం ఉండదండి. సరే, ధన్యవాదాలమ్మా. రా, నీకు చోటు చూపిస్తాను. సరే బాబయ్య. ఇదేనా బాబయ్య మీ స్థలం? నేను చేయవలసిన బొండు మల్లెలు నాటవలసిన స్థలం ఇక్కడే నువ్వు దున్ని బొండు మల్లెలు నాటాలి. సరే బాబయ్య. సరే, పనిలో తినకండి. అవి దున్నటానికి కొడవలు అవన్నీ వివరాలు ఉన్నాయి బాబాయ్. అక్కడ ఉన్నాయి, చూసుకోండి. రెడీ అవ్వాలమ్మా. పాపా ఫోటో బాగుంది. కంపెనీ వచ్చేసి వెళ్ళిపోతానని ఇలా అయిపోద్ది. అది అయిపోయి బాబయ్య, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి బాబయ్య. తాగండి. ధన్యవాదాలు బాబయ్య.
బాబయ్య మీరు చెప్పిన పని మొత్తం చేసేసాను బాబయ్య. సరే ఉండండి, డబ్బులు ఇస్తాను. సరే బాబయ్య. ఓయ్ డబ్బులు తీసుకురా. ధన్యవాదాలు బాబయ్య, నేను వెళ్ళొస్తాను. ఏమండి మరి నీళ్ళు ఎరువులు ఎవరు పోస్తారు? నువ్వు పోస్తావా తాత? వస్తాను బాబయ్య. నూతిలో నుంచి తవ్వి పోయాలి. సరే బాబయ్య. సరే పోయింది. ఇవి అక్కడ ఉన్నాయి. బాబయ్య మీ మల్లెపూలు వచ్చేసినాయి బాబయ్య. సరే పద చూద్దాం. రాండి బాబయ్య. మీరే కోసి అమ్మేయండి. ఇగోండి బాబయ్య మల్లెపూలు. సరే మీరే కోసి అమ్ముతారా? సరే బాబయ్య. సరే పని మీద ఉండండి. బాబా మల్లెపూలే మల్లెపూలే బొండు మల్లెపూలే. ఓ మల్లెపూలైనా ఇట్రా. బాగుంటాయా పూలు? బాగున్నాయండి. ఎక్కడ? ఇదిగోండి. ఎంత గ్లాస్ ఎంత? 20 రూపాయలండి. 10కి ఇవ్వు. రావండి 15 తీసుకోండి. నీకు వస్తాయిలే ఇవయ్యా. రావండి. సరే కానీ 15 చేసి ఇవ్వు. జేబులో పెట్టుకున్నట్టు పెట్టి వెళ్ళరా. మళ్ళీ ఎప్పుడు వస్తా? రేపు వస్తానండి. రేపు కనపడి వచ్చినప్పుడు కనపడతాను. మంచిగా తీసుకురా. బాబయ్య ఇవన్నీ అమ్మేసాను బాబయ్య. నిన్న కొన్ని డబ్బులు వేసుకుంటారు, మీకు డబ్బులు మనకు 300 లాభం వచ్చినాయి బాబయ్య. సరే ఇదిగోండి మీ డబ్బులు. ధన్యవాదాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బాబయ్య. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొని మా కూతురికి ఇస్తే నాకు కడుపు నిండా అన్నం పెట్టుద్ది బాబయ్య. రోజు పెట్టదా? అంటే పెట్టుద్ది కానీ మా కూతురు వెళ్ళొస్తాను బాబాయ్. ఇంకా హోది వచ్చి మళ్ళీ తర్వాత అమ్మాయి అమ్మాయి ఇదిగో అమ్మాయి డబ్బులు కాస్త కూడు ఉంటే పెట్టవా? సర్లే. అబ్బబ్బబ్బా ఈ ముసలివాడికి గడ్డి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను అనుకో.
తాత ఏమైంది తాత? ఏమైంది తగ్గుతున్నావు? కొంచెం ఒళ్ళంతా నొప్పులుగా జ్వరంగా నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తానుండు. నమస్కారం. సచివ్ మీకు బాగా జ్వరం వచ్చింది, బాగా నీరసంగా ఉన్నారు, రోజు గంజి నీళ్ళు తాగుతున్నట్లున్నారు. అవునండి. తాతకు రోజు పండ్లు పెట్టండి, జావ తాగించండి, నేను ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వేయండి. అలాగేనండి. వెళ్ళొస్తాను తాత. మీ నాన్నగారికి రోజు పండ్లు జావా పెట్టండి, అప్పుడే ఆయన లేచి మామూలుగా తిరగగలడు. సరేనండి. ఏమమ్మా ముసలివాడికి అంత అవసరమా? పాపం పడుకుని దగ్గుతూ ఉన్నాడు. ఆయన పరిస్థితి అసలు ఏమీ బాలేదు. అంతెందుకు ఇప్పుడు దాకా బతికాడుగా, ఇంకెన్నాళ్ళు బతుకుతాడు? పాపం ముసలి ఆయన కదా. ఇంకెంతకాలం? అమ్మగారండి. ఏంటి? మీ పెరట్లో మల్లెపూలు నాటారుగా, అది బాగా లాభం తెచ్చిందా? వస్తే నీకలా తెలుసు కానీ అదే మీ తోటలో పనిచేస్తున్న తాత మా వీధే. ఇప్పుడు తాత ఎలా ఉన్నారు? అయ్యో మీకు తెలీదా, ఆ తాత చనిపోయి చాలా రోజులైంది. ఎలా చనిపోయారు? అదంతా పెద్ద కదండి. ఆ కూతురు సరిగ్గా చూడదు, ఉట్టి డబ్బు పిచ్చి. చాలా కాలం బతకాల్సిన బాబు, పాపం ఆమె సరిగ్గా చూడక ఈ మధ్యనే చనిపోయారు. సరే వెళ్ళొస్తామండి. తాత ఎంత అన్యాయంగా చనిపోయారు. అవును, అతను మన పెరట్లో పనిచేసిన అతను పేరు కూడా తెలుసుకోలేకపోయాం. అతని వల్ల మనకి ఇంత లాభం వచ్చింది. ఆ డబ్బులని మన జేబులో వేసి వెళ్ళిపోయారు. చూసాం మనం తాతని ఎంత శ్రమ దోపిడీ చేశామో.